ఏకలవ్య నియామకాల్లో ఉత్తరాది ఆధిపత్యం, హిందీ పేరుతో అనర్హులుగా ముద్ర, అభ్యర్థుల ఎంపికలో ప్రధాన భాష ప్రధాన సమస్య, ఫిజిక్స్ చెప్పే వారికి కూడా హిందీ లాంగ్వేజ్ క్వాలిఫైడ్ టెస్ట్. ఈ నిబంధనపై సర్వత్రా విమర్శలు. ఈఎంఆర్ఎస్ లో అవకాశాలు కోల్పోతున్న దక్షిణ భారతీయులు. ఇంగ్లీష్ సార్ వచ్చి ఇంగ్లీష్ లెసనే హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మాకు ఎలా అర్థమవుతుంది సార్, మాకు ఇంగ్లీష్లో చెప్పండి సార్ అంటే మాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, మీరే హిందీ నేర్చుకోండి అంటున్నారు. మేమెలా నేర్చుకోగలం సార్, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అంటున్నారు. ప్రిన్సిపాల్కి లెటర్ రాశాం. ఇది ఓ గిరిజన విద్యార్థిని ఆవేదన. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో తెలంగాణలోని గిరిజన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేపట్టిన నియామకాల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. కేవలం ఉత్తరాది వారితో ఖాళీలను భర్తీ చేయడంతో స్థానిక తెలుగు పిల్లలకు భాష పెద్ద సమస్యగా మారింది. ఇది చూడండి, ఈ మోడీ పిచ్చితనము, ఈ బీజేపీ పిచ్చితనం ఎక్కడి దాకా పోయిందంటే హిందీని రాజ్య భాషగా చేయాలని వాళ్ళు పెద్ద కంకణం కట్టుకున్నారు. ఇక ఈ 29 రాష్ట్రాలు కూడా హిందీని మాట్లాడాలి, హిందీ ఇక్కడ ప్రధాన భాషగా ఉండాలి అనేది వాళ్ళ సంకల్పం. ఎందుకంటే నువ్వు ఏ దేశం పైన ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఎందుకంటే ఆ దేశ ప్రజలంతా ఒక జాతి బిడ్డలై ఉంటారు. ఉదాహరణకు చైనీస్ పోతే నువ్వు చైనీస్ ఏ మారుమూల ప్రాంతం పైన చైనా అనే మాట్లాడతారు. నువ్వు అమెరికాకు పోతే ఏ మారుమూల ప్రాంతం పైన వాడు ఇంగ్లీషే మాట్లాడతాడు. ఒకవేళ జపాన్కు పోతే జపనీస్ భాష ఉంటుంది, రష్యాకు పోతే వాళ్ళకొక భాష ఉంటుంది. రాజ్య భాష అంటూ ప్రతి దేశానికి ఉంటుంది, ఎందుకంటే ఆ దేశ ప్రజలు ఒక జాతి బిడ్డలు కావాలి. ఇప్పుడు అమెరికా ఒక జాతి బిడ్డలు కాకపోయినా అక్కడో దేశం వాళ్ళు ఇక్కడో దేశం వాళ్ళు వచ్చి అమెరికా అట్లా నిర్మించుకున్న వాళ్ళకంటూ ఒక సపరేట్ ఇంగ్లీష్ భాష ఉన్నది. అయితే ఈ భారతదేశం ఒక జాతి పిల్లలు కాదు, వీళ్ళు ఒక ప్రాంతం కాదు, ఇది అనేక ప్రాంతాలను కలిపి ఒక దేశంగా చేసింది. కాబట్టి మన దగ్గర 643 జాతులు ఉన్నాయి, 7000 భాషలు దాకా ఉన్నాయి. లిపి ఉన్న భాషలు ఉన్నాయి, లిపి లేని భాషలు ఉన్నాయి. లిపి అంటే రాయొచ్చే భాషలు, తెలుగు రాత ఉంటుంది, మాట ఉంటుంది. ఇప్పుడు లంబాడీలు ఉన్నారు మన దగ్గర, మన లంబాడీలో వాళ్ళ భాష మాట్లాడుకుంటారు కానీ దానికి లిపి లేదు. మన ఎరకలి వారు ఉన్నారు, వాళ్ళకు భాష ఉంటుంది ప్రత్యేకంగా, దానికి లిపి లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తాను, ఈ దుర్మార్గులు, ఈ బీజేపీ వాళ్ళు హిందీని రాజ్య భాషగా పెట్టాలనుకుంటాను. అది సాధ్యం అయితలేదు, ఎందుకంటే అనేక రాష్ట్రాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అందులో భాగంగానే తమిళనాడు వాళ్ళు అయితే వాళ్ళు ఏమన్నారంటే, తమిళనాడు దేశం మొత్తం అన్నారు ఈ పైశాచికత్వం, బోర్డుల మీద హిందీ రాయాలి, హిందీ మాట్లాడాలి, హిందీని మీ రాష్ట్రాలలో ప్రధాన భాషగా పెట్టండి మీ స్కూల్స్లో అంటే వాళ్ళు ఏమన్నారు, మాకు హిందీ తెలియదు పోడా అని టీషర్ట్లు వేసుకొని తిరిగినారు. ఏకంగా స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ వీళ్ళు టీషర్ట్స్ కొట్టుకున్నారు. అక్కడ చూడు ఎంత చైతన్యం తమిళనాడు వాళ్ళకు, మాకు హిందీ తెలియదు పోడా అన్నారు. మాకు అవసరం లేదురా హిందీ, మాకు హిందీ తెలియదు, నీ హిందీ మేమెందుకు మాట్లాడాలరా అన్నారు. గట్లా స్కూల్స్లో నాట ఎవడన్నా మ్యాథ్స్, ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఏవి ఏకలవ్య స్కూల్స్ అనేటి మోడల్ స్కూల్స్, అవి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. హిందీని ఇంగ్లీష్లో చెప్తారా ఎవడన్నా, అది ఇంగ్లీష్ని హిందీలో చెప్తారా ఎవరన్నా, ఇంగ్లీష్ని ఇంగ్లీష్లోనే చెప్పాలి, తెలుగును కూడా హిందీలోనే చెప్పాలట, సైన్స్ కూడా హిందీలోనే చెప్పాలట. ఏంది ఇది, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి హిందీలో చెప్పాలా? కాబట్టి ఇలాంటి దుర్మార్గం తగ్గాలి. మన భాష అంటూ మనకు ఉన్నది, అందుకే కదా ఒక యూనివర్సల్ భాష ఇంగ్లీష్ని అందరు చదువుకోండి ప్రపంచంలో ఎక్కడికి పోయినా బతుకుతారు అని చెప్పింది అందుకే కదా. కేంద్రీయ విద్యాలయాల్లో కూడా ఇంగ్లీషే చెప్తాను కదా. కాబట్టి చాలా దుర్మార్గమైన ఆలోచన, ఇది మానుకోవాలి. దీనివల్ల మన పిల్లలకు చదువు రాకుండా అయిపోయే పరిస్థితి ఉంది. ఏది మాట్లాడినా హిందీలో మాట్లాడాలట, మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్ ఆఖరికి. ఇక మరి ఇంగ్లీష్ భాష ఎందుకు, దానికి ఇంగ్లీష్ను కూడా హిందీలో చెప్పాలంటే ఎంత దుర్మార్గం, అది కరెక్ట్ పద్ధతి కాదు.